హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో మటన్ గ్రేవీ ఎలా చేయాలో చూపిస్తాను. అది కూడా తక్కువ మటన్ తోటి ఎక్కువ గ్రేవీ చిక్కగా. అలాగే బంధువులు వచ్చినప్పుడు ఇంటికి మనం మామూలుగా మటన్ అయితే కాస్ట్ చాలా ఉంటుంది కదా! అలా కాకుండా కొంచెం మటన్ తోటి ఎక్కువ గ్రేవీ తోటి కర్రీ టేస్ట్‌గా ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. దీనికోసం నేను లేత మటన్ కోసం అయితే మార్కెట్‌కి అయితే వచ్చి తెచ్చుకున్నానండి. ఇది లేత మటన్ అనమాట. దీన్ని ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి మటన్ అయితే వేసుకుంటున్నాను. మనం మామూలుగా కర్రీ డైరెక్ట్గా చేస్తాం కదా, అప్పుడు ఉడకదు, చాలా సతాయిస్తుంటుంది. అలా కాకుండా ముందుగానే ఇలా ఉడకపెట్టుకొని తర్వాత కర్రీ చేసుకోండి, తొందరగా అయిపోతుంది. దీనికోసం అయితే ఇట్లా మటన్ ముక్కలు అయితే ఇందులోకి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి యాలకులు, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ ఇప్పుడే వేసుకుంటున్నాను. గరం మసాలా, ఎందుకంటే ఇప్పుడు వేసుకోవడం వల్ల ఈ వాటర్లో ఉడుకుతాయన్నమాట. ఈ మసాలా కూడా ఈ ఫ్లేవర్ అంతా మటన్కి బాగా పడుతుంది. అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే అన్నీ ఇలానే వేసుకుంటానండి ముందుగానే. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాను. తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మటన్ మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోండి. ఇంకొంచెం వాటర్ అయితే పడతాయి అన్నమాట. ఇలా 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం నూనె అయితే వేసుకుంటున్నాను. నూనె ఎందుకు వేసుకుంటున్నానంటే ఇది కుక్కర్లో వేసుకుంటాం కదా తొందరగా ఉడకడానికి, అలాగే ఈ వాటర్ అంతా పైకి రాకుండా ఉండడానికి నేను ఇట్లా కొంచెం నూనె అయితే వేసుకుంటాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 3, 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది లేతగానే ఉంది కాబట్టి నేను ఒక 4 విజిల్స్ అయితే పెట్టుకున్నానండి. ఎక్కువైతే అవసరం లేదనమాట. చూడండి, ఇలా విజిల్ అయితే లాస్ట్ విజిల్ అనమాట. ఇది వచ్చిన తర్వాత దీన్ని పక్కకైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఎక్కాక ఇందులోకి ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే నేను ఒక పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి ఆనియన్స్ కొంచెం ఎక్కువనే పడతాయి. ఇలా సన్నగా కట్ చేసుకొని ఇదైతే ఆనియన్స్ తొందరగా ఉడకడానికి నేను ఇందులోకి కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది ఆనియన్స్ అయితే. ఇప్పుడు దీని అంతా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను తొందరగా ఉడకడానికి. చూడండి, ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుంటున్నాను. తర్వాత మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులోకి సగం ఉల్లిపాయలు అయితే ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. సగం ఉల్లిపాయలు అలానే పెట్టుకోవాలి, సగం మాత్రమే ఇందులోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమాటాలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ టమాటా ముక్కలను కూడా ఇందులోకి వేసుకుంటున్నాను గ్రేవీ కోసమని. ఇప్పుడు నానబెట్టుకున్న జీడిపప్పు అండి, ఇది జీడిపప్పుని తీసుకొని ఇలా నానబెట్టుకున్నాను ఒక 1 అవర్ ముందు, అది కూడా వేసుకుంటున్నాను. దీన్ని ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ ఆనియన్స్ ఉంది కదా అండి, అది మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకున్నాను 1 స్పూన్ వరకు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి 1 స్పూను. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది వేసుకోండి, అదైతే చాలా బాగుంటుంది టేస్ట్. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఆ వాటర్ కాకుండా ఓన్లీ ఆ పీసెస్ మాత్రం వేసుకోవాలి. ఇలా ఎందుకు వేసుకుంటున్నానంటే ఇందులో కొంచెం స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ పోవడానికైతే ఇందులో ఫస్ట్ అయితే దీన్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5-6 మినిట్స్ అయితే ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అప్పుడు అందులో ఉన్న స్మెల్ అయితే పోతుందన్నమాట. చాలామంది మటన్ తినరు, ఎందుకంటే స్మెల్ ఉంటుందని చెప్పి తినరనమాట. ఈ స్మెల్ పోవడానికైతే ఫస్ట్ అయితే ఇట్లా ఉడికించిన తర్వాత ఆ పీసెస్ని అయితే ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడు స్మెల్ లేకుండా చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, ఇట్లా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను మూత పెట్టుకొని.
ఇప్పుడు మూత తీసి చూసానండి, ఇలా ఫ్రై అయిందనమాట. ఇప్పుడు ఇందులోకి మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అదైతే వేసుకుంటున్నాను. దీనంతా బాగా ఆ పీసెస్కి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఇది ఆల్రెడీ మనం ఉల్లిపాయలు ఉడికించుకున్నాము, టమాటా మాత్రం కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి ఆ టమాటా కూడా ఇందులోనే ఉడుకుతుంది. ఇలా మంచిగా కలుపుకోవాలండి, పీసెస్కి మొత్తం పేస్ట్ అంతా అంటేటట్లు. ఏదైనా అండి వంట చేసేటప్పుడు అది మనం చేసే ప్రాసెస్ని బట్టి ఆ టేస్ట్ అయితే యాడ్ అవుతుందన్నమాట. దీనికి కొంచెం టైం ఎక్కువ పట్టినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కారం వేస్తున్నాను. ఈ కారం అయితే ఇంట్లో తయారు చేసిన కారము, ఇదైతే వేసుకోవాలి. మామూలుగా బయట కొనే కారం అయితే రెడ్గా ఉంటుంది, కానీ కారం అస్సలు ఉండదు. ఇందులో అయితే సాల్ట్ వేసి మనం బయట మిక్సీ పట్టిస్తాం, అదే గ్రైండ్ చేపిస్తాం కాబట్టి ఇది కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఉప్పు అయితే వేసుకున్నాను. సాల్ట్ ఆల్రెడీ కారంలో ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకున్నాను. అలాగే ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. నాన్ వెజ్ ఎప్పుడైనా సరే స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. మరి ఎక్కువ స్పైసీగా కాకుండా కమ్మగా కూడా ఉండాలన్నమాట, అప్పుడే పిల్లలు కూడా తింటారు. నేనైతే ఇప్పుడు అలానే చేస్తున్నాను. ఇదంతా చూడండి, ఇట్లా కలిపి పెట్టుకున్నాను. ఇది ఒక 3 మినిట్స్ వరకు అలా ఉడికించుకుంటున్నాను. ఈలోపు మనం మటన్ ఉడికించిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని ఇందులోకి వేసుకోవాలి. ఎందుకంటే అందులో విటమిన్స్ అన్నీ అందులోకి ఉండిపోతాయి కదా. సో ఇలా వేసుకొని మెల్లగా ఉడికించుకుంటున్నాను. చూడండి, గ్రేవీ అయితే ఇలా వస్తుందన్నమాట. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇది ఉడికిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది. ఇందులోకి ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. మూత తీసిన తర్వాత చూడండి ఇలా అయితే వచ్చిందనమాట. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ కర్రీ రైస్లో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ చాలా బాగుంటుంది. తక్కువ మటన్ తోటి ఎక్కువ గ్రేవీ తోటి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.